ఏపీ మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. క్రిమి లేయర్తో ఎస్సీ రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఆర్టికల్ 341 పై విస్తృతంగా చర్చ జరగాలని అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఈ పోరాటానికి మాల ప్రజాప్రతినిధులు కలిసి రావాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. ఎస్సీ వర్గీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాము, తమ హక్కులు కోల్పోతామని చెప్పేసి మాలల సంఘం తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే తిరుపతిలో ఉద్యోగ సంఘాల నాయకులందరూ, ఎస్సీ ఉద్యోగ సంఘాల నాయకులందరూ కూడా సమావేశమయ్యి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం తెలుసుకుందాం. సార్, ఇవాళ మీరు ఇక్కడ ఎందుకు సమావేశమయ్యారు, ఏంటి మీ మెయిన్ డిమాండ్ ఏంటి, ఎందుకు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు? ప్రధానంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వర్గీకరణ విషయం మీద పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి నిర్ణయం ఇచ్చింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ అనేది కేవలం ఎస్సీలో ఉన్నటువంటి, దళితుల్లో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీసి రాజ్యాధికారానికి దూరం చేయాలనేటువంటి దురుద్దేశంతో యొక్క రాజకీయ పార్టీలందరూ కూడా అన్నదమ్ముల లాంటి మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టేసి నిజంగా రాజ్యాంగ ఫలాలు అందించకుండా ఇన్నాళ్ళు 75 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ యొక్క రాజకీయ పార్టీలు అన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలని అన్ని సక్రమంగా అందించినట్టయితే ఇంకా దళితులు వెనకాల పడేవాళ్ళు కాదు, ఈ రిజర్వేషన్ల మీద ఆధారపడేవాళ్ళు కాదు. మరి ముఖ్యంగా మీరు గమనించినట్టయితే ఎస్సీ సప్లై నిధులు 1,25,000 కోట్లు ఇప్పుడు మా ఖర్చు పెట్టారన్నారు. 1,25,000 కోట్లు ఖర్చు పెడితే మా మాలపల్లిలో, మా మాదిగపల్లిలో, మా దళిత కాలనీలో ఊరికి చివర గుడ్డ గోసి లేకుండా ఏసడించబడి ఇంకా అవమానాలతోనే ఉన్నారు. అంటే దానికి కారణం ఎవరు? వర్గీకరణ వల్ల మీరు ఎలాంటి హక్కులు కోల్పోతారు, ఏంటి? వర్గీకరణ వల్ల తప్పనిసరిగా కేటగిరీ 1లో వచ్చేసి కొన్ని కులాలకి, అదేవిధంగా కేటగిరీ బిలో వచ్చేసి ఒక 18 కులాలకి, కేటగిరీ సిలో వచ్చేసి 25 కులాలకి, అదేవిధంగా మిగతా యొక్క 59 కులాలని ఉపవర్గీకరణ చేస్తామంటున్నారు. ఏలో ఉన్న వాళ్ళకి ఒకటి ఇస్తామంటున్నారు. 12 కులాలు ఉన్నాయి, 1% ఏ కులం వాడికి ఇస్తావు? 12 కులాల్లో ఏ కులానికి ఇస్తావు? 1%. ఒక కులవాడు ఆ యొక్క హక్కు పొందితే మిగతా కులం నష్టపోతారుగా. అదేవిధంగా బిలో వచ్చేసి 18 కులాలు ఉన్నాయి. బిలో వాళ్ళకి 7% ఇచ్చారు గతంలో 2004లో. 2004 ముందు జరిగిన వర్గీకరణలో అంటే 2018 కులాలకి మీరు 7% ఎట్లా అమలు జరిగింది? 25 కులాల్లో ఉన్నటువంటి మాలలకి 6% అన్నారు, మిగతా ఉన్నటువంటి కులాలకు 1%. అంటే శాస్త్రీయబద్ధమైనటువంటి అంబేద్కర్ ఆలోచన కలిగిన వాళ్ళుగా చెబుతా ఉన్నాం. ఉమ్మడిగానే ఉంటే ఆ ఫలాలన్నీ మరిన్ని ఉంటాయి, కష్టపడ్డ వాళ్ళు కొట్టుకుంటారు. ఆ విధంగా ఎవరికి సక్రమంగా అందించకుండా పెరిగిన జనాభాకి రిజర్వేషన్ శాతం పెంచమని చెబుతున్నాం, కానీ కొంతమంది మేము చెప్పట్లేదు. వర్గీకరణ క్రిమి లేయర్ విధానం వల్ల మీకు ఎలాంటి నష్టం జరుగుతుంది, ఏంటి పరిస్థితి ఏంటి? క్రిమి లేయర్ అనేది ముఖ్యంగా గమనించినట్టయితే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన వాళ్ళని క్రిమి లేయర్ పెట్టాలని చెప్పి ఈరోజు పాలకపక్షాలు కానీ రాజకీయ పార్టీలు కోట్లు అంటా ఉన్నాయి. మేము అడుగుతూ ఉన్నాం, ఎవరైనా సరే దళిత కుటుంబం నుంచి ఒక్కడే ఉద్యోగస్తుడు రావాలి, ఒక్కడే రిజర్వేషన్లు ఉపయోగించుకోవాలంటున్నాం. నేను ఈ చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లా సాక్షిగా అడుగుతూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారు? అంటే వాళ్ళకి పెట్టచ్చుగా క్రిమి లేయరు. అంటే మా ఎస్సీల కన్నా కూడా ఇంకా పేదోడా చంద్రబాబు నాయుడు గారు? లేదు, క్రిమి లేయరు, సామాజిక న్యాయం చేయాలంటున్నా పవన్ కళ్యాణ్ గారు. బాబు పాపం ఇన్నాళ్ళు కమ్మలో రెడ్లు చేశారుగా, సామాజిక న్యాయంలో పవన్ కళ్యాణ్ చేయండి ముఖ్యమంత్రిగా. మీరు నిజంగా సామాజిక న్యాయం, నిబద్ధత, నిజాయితీ కలిగినటువంటి రాజకీయ పార్టీలు అయితే అంటే మీరు మాత్రం, మీరు మీ కొడుకులు, మీ మనవలు, మీ మునుమనవలు మాత్రం తరతరాలుగా ఈ యొక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు 1000 కోట్లు సంపాదించుకొని ఒక్క ఉద్యోగం సంపాదించిన ఒక ఎస్సీ క్యాండిడేట్ వాడు బతకడానికి, ఇల్లు కట్టుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి వాడి మీద అనేక కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. అంటే ఏంటంటే ఎవడో ఒకరిని బూచిగా చూపించేసి జస్టిస్ గవాయ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తే చెబుతాడు క్రిమి లేయర్ అప్లై చేయమని ఒక ఎస్సీ క్యాండిడేట్. జస్టిస్ గవాయ్ వాళ్ళ నాన్న కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తే. అంటే జస్టిస్ గవాయ్ వాళ్ళ నాన్న ప్రధాన న్యాయమూర్తి ఉన్నప్పుడు నువ్వెందుకు వచ్చావు? నువ్వు రిజర్వేషన్ తీసుకోకూడదు. అంటే కోర్టులకు ఒక న్యాయము, రాజకీయ పార్టీలకు ఒక న్యాయము, ఎస్సీలకు ఒక న్యాయమా? అంటే మీరు గమనించండి, ఈరోజు శాస్త్రీయమైన అధ్యయనం జరిగినట్టయితే ఏ దళిత కుటుంబాలు కూడా ఉద్యోగాల ద్వారా అత్యున్నత స్థాయికి బాగాలేదని చెప్పి అదే మా యొక్క అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ని కింద తరాలకు అందకుండా చేయడానికి మాత్రం ఈ క్రిమి లేయర్ని తీసుకొస్తున్నారని నేను తెలియజేస్తున్నాను.
ఇది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ప్రధానంగా ఎస్సీ రిజర్వేషన్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. పాత విధానాన్ని కొనసాగించాలి, కొత్త విధానాల వల్ల తాము హక్కులు కోల్పోతామని చెప్పేసి మాల సంఘం నాయకులందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. తాము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టేందుకు శ్రీకారం చుడుతున్నామని చెప్పేసి మాలల సంఘ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి, ప్రైమ్ 9, తిరుపతి.